హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. రాబోయే 48 గంటల్లో తులారాశి వారి జీవితంలో ఈ మార్పు తథ్యం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో పరిష్కరించబడను. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. 8125199068. రాబోయే 48 గంటల్లో తులారాశి వారి జీవితం ఎలా ఉండబోతోందో ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తులారాశి వారికి బుధుడు లాభంలో ఉన్నాడు కాబట్టి చేపట్టే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించే అవకాశం ఉంటే, సప్తమంలో రాహువు ఉన్నాడు. జీవిత భాగస్వామితో సొసైటీలో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంతమేరకు సప్తమాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి మాతృ సౌఖ్యం ఉంటుంది. అలాగే ఎవరైతే వ్యతిరేకులుగా ఉన్నారో వాళ్ళు కూడా క్రమంగా మీ వైపు మొగ్గు చూపే అవకాశాలు కూడా లేకపోలేదు. శుక్రుడు మీకు 10వ స్థానంలో ఉన్నాడు కాబట్టి, రవితో కలిసి ఉన్నాడు కాబట్టి, మీ విజయాధిపతితో కలిసి ఉన్నాడు కాబట్టి ఇక్కడ కొంత మీకు స్ట్రెస్ ఉంటుంది. దాని నుంచి బయటపడాలి అంటే కొంత లక్ష్మీ ఆరాధన, విష్ణు ఆరాధన చేయటం ఎంతో ముఖ్యమని చెప్పుకోవచ్చు. విశేషంగా ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, కళాకారులకు, ఈ యొక్క పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి చూసుకున్నట్లయితే కనుక ఇబ్బందులు అనేటటువంటి ఈ యొక్క తులారాశి వారికి ఏర్పడబోతున్నాయి. మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. అధిపతి అయినప్పటికీ రవి కొంత భాగ్యాన్ని ఇస్తాడు. తను ఉన్న స్థానం కేంద్ర స్థానం, దశమ స్థానంలో మనకి ప్రతి పనిలోనూ సహాయం చేస్తాడు. బృహస్పతి కూడాను తీర్థయాత్ర వైభోగాన్ని ఇస్తాడు. ఇన్ని రోజులు మీరు వెయిట్ చేస్తున్నటువంటి ప్రణాళికలు ఏవైనా ఉంటే అవి మీకు ఖచ్చితంగా నెరవేరే అవకాశాలైతే గోచరిస్తున్నాయి. మీ యొక్క మనసు కూడా కొంత దైవం వైపు మొగ్గు చూపే అవకాశాలైతే మీకు ఈ సమయంలో కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన అన్ని విషయాలలో కూడా మీకు అనుకూలతలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉదరానికి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే కొంచెం తగ్గుముఖం పడతాయి. అలాగే మీకు శత్రు, రుణ, రోగ, ఒత్తిడి సమస్యలు కూడా క్లియర్ అయిపోతాయి. వ్యాపారంలో, ఉద్యోగంలో బాగుంటుందని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా తులారాశి వారికి రాబోయే 48 గంటల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో తెలుసుకున్నాం కదా. మీకు గనక ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.